హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తన. హృదయంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము చిత్రకేతు మహారాజు గురించి తెలుసుకుంటున్నాము. ఈ చిత్రకేతు ఎవరు అన్నది మనకు వృత్రాసురుని గురించి తెలుసుకున్నాం. ఆ వృత్రాసురుని యొక్క పూర్వపు జన్మయే చిత్రకేతు మహారాజు. ఆ చిత్రకేతు గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. ఈ చిత్రకేతు గురించి మనకు భాగవతంలో 6వ స్కందంలో 14వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ చిత్రకేతు చాలా గొప్ప భక్తుడు అనమాట. ఎలాగా అంటే ఈ చిత్రకేతుని గురించి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తున్నారు. మనకు తెలుసు 84 లక్షల జీవరాశులలో మనము మనుషులము అనే మనం వచ్చి ఉత్తమమైన మనిషిగా జన్మించడం అనేది ఉత్తమమైన జన్మగా మనము చెప్తాము. అలాంటి ఉత్తమ జన్మ పొంది సార్థకం చేసుకోవాలి అంటే వేల మందిలో ఒక్కరు మాత్రమే భగవంతుని గూర్చి అవగాహన చేసుకొని అలాగా సార్థకతను పొందుతారనమాట. మనకు భగవద్గీతలో కూడా భగవంతుడు 7వ అధ్యాయంలో 3వ శ్లోకాలో చెప్పబడి ఉన్నది. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే వేల మందిలో ఒక్కరు మాత్రమే భగవంతుణ్ణి అవగాహన చేసుకొని ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అని చెప్పడమైంది. ఆ విధంగానే చాలా జన్మల తర్వాత చాలా జన్మల తర్వాత భగవంతుని ఆ జ్ఞానాన్ని పొంది భగవంతునికి శరణాగతి పొంది ఉండేవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. దానికి మనకు ఒక శ్లోక ఉన్నది. 7.19 శ్లోకాలు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవా సర్వమితి సమహాత్మా సుదుర్లభ. భగవంతుడే అలాగ చెప్తున్నారు. అలాగే ఎన్నో జన్మలెత్తి కానీ ఆ జ్ఞానాన్ని పొంది భగవంతునికి శరణాగతి పొందిన వాళ్ళు చాలా దుర్లభులు, అంటే అరుదుగా ఉంటారు అని చెప్పడం అయింది. అలాంటి దుర్లభుడు అని చెప్పేవారిలో ఈ యొక్క చిత్రకేతు మహారాజు కూడా ఒకరనమాట. ఈ చిత్రకేతు మహారాజు చక్కగా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ నిరంతరము భక్తియుత సేవ చేస్తూ అలాగా ఉండేవారు. కానీ ఈ చిత్రకేతు మహారాజుకు పుత్ర సంతానం లేదు. ఈయన యొక్క ధర్మపత్ని పేరు కృతద్యుతి. ఆమె వారిద్దరికి పిల్లలు లేకపోవడం వల్ల వారు అంగీరస ముని యొక్క సలహాను ఆ, కోరారనమాట. ఆ మహర్షికి తెలియచేశారు. అలాగ తెలియచేసినప్పుడు ఆ అంగీరస ముని యొక్క అనుగ్రహం వలన వారికి ఒక పుత్ర సంతానం కలిగింది. ఎలాంటి పుత్రుడు అంటే అందరూ హర్షించే విధంగా అంత చక్కగా ఆ పుత్రుడు జన్మించడం జరిగింది. కానీ
రాజ్యమంతా రాజు రాణి అందరూ ప్రజలందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆనందంలో ఉన్నారు. కానీ రాజు యొక్క ఇతర భార్యలు ఉన్నారు. వారు మాత్రము చాలా అసూయతో రగిలిపోతున్నారు. అంటే ఇక వారికి పిల్లలు లేరు కాబట్టి ఇక మీదట రాజు మనల్ని పట్టించుకోరు. మనల్ని అందరినీ కూడా ఆయన ఆ, అసలు భార్యలుగా కూడా లెక్క పెట్టరు అనేసి చాలా వాళ్ళు ఆ మిగతా భార్యలందరూ కూడా ఆ, చాలా అసూయతో ఉండేవారనమాట. ఒకసారి ఈ పిల్లవాడికి ఏం చేశారు, చక్కగా పెరుగుతున్నాడు. ఆ పిల్లవాడికి పాలలో విషాన్ని కలిపి ఆ పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. ఆ పిల్లవాడు ఆ పాలను తాగి అలాగే మరణించడం జరిగింది. ఈ విషయం తెలియకుండా తల్లి అయినటువంటి కృతద్యుతి దాసిని పంపారు. పిల్లవాడు నిద్రపోతున్నాడేమో, లేపి తీసుకురా, పాలనివ్వాలి అనేసి. ఆ దాసి వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. పిల్లవాడు అచేతనంగా పడి ఉన్నాడనమాట. ఎప్పుడైతే అలాగా పిల్లవాడు ఉండేసరికి దాసి పరిగెట్టుకుంటూ వచ్చి కృతద్యుతికి చెప్పడం జరిగింది. వెంటనే కృతద్యుతి కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ పిల్లవాడు మరణించి ఉన్నాడు. ఇక బిగ్గరగా ఏడుస్తూ ఉండగా చిత్రకేతు మహారాజు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆ పిల్లవాడిని చూసి అలాగే సృహ తప్పి పడిపోయారనమాట. అప్పుడు కృతద్యుతి చాలా దుఃఖంతో భగవంతుణ్ణి ఉమ్, భగవంతునితో వేడుకుంటున్నారు. ఇలాగ దూషణతో, ఉమ్, ఓ భగవంతుడా, నిన్ను కరుణామూర్తి అని అంటారు కదా, కానీ ఇక్కడ తండ్రి ఉండగానే నీవు పిల్లవాడికి మృత్యువుని ఇచ్చావే, ఇది అధర్మం కదా. ఉమ్, పూర్తిగా ఏమి సృష్టికి ఇది విరుద్ధంగా నువ్వు చేసావే. మేము ఈ పిల్లవాడు లేకుండా మేము జీవించలేము. అది లేక లేక కలిగారు కదా పిల్లవాడు. జీవించలేము. నువ్వు ఇలాగ చేయడం ధర్మమా అంటూ బిగ్గరగా రోదిస్తూ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి "ఆ, ఆ, లే, నీ స్నేహితులందరూ వచ్చున్నారు, ఒక్కసారి లేచి ఆ, నా దగ్గరికి రా" అంటూ ఆమె వేడుకుంటుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని చూస్తుందో ఆమె స్తన్యం నుంచి పాలంతా అలాగే నేలకు పడుతుందనమాట. కాబట్టి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి లేచి వచ్చి నా నా స్తన్యపానం చేయి అంటూ ఆ పిల్లవాడిని దగ్గరికి వెళ్ళి రోదిస్తూ పిలుస్తుందనమాట. కానీ ఇక్కడ మహారాజు స్పృహ కోల్పోయారు. తర్వాత ఆయన స్పృహలోకి వచ్చారు. ఈ విషయము అలాగే దావానంలా ఎవరికి, నారద మహర్షికి, అంగీరస మునికి తెలిసిందనమాట. వారిద్దరు ఏం చేశారు, యోగులలాగా, అంటే అవధూతల్లాగా, నారద మునిలాగా కాకుండా అవధూతల్లాగా అక్కడికి వచ్చారు. ఇక చిత్రకేతు మహారాజుకి ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాలి కాబట్టి నారద మహర్షి చెప్పారు, ఓ చిత్రకేత, నువ్వు ఈ పిల్లవాడు నీ కుమారుడు మరణించాడు, చాలా దుఃఖమైన విషయమే. కానీ ఈ మృత కళేబర అయిపోయాక కూడా నువ్వు దుఃఖించడంలో ఏం ఫలితం ఉంది? ఎందుకంటే నువ్వు పోయిన జన్మలో ఏమైనా ఈ పిల్లవాడికే తండ్రిగా ఉన్నావా? లేకపోతే ఆ, వచ్చే జన్మలో కూడా మీరిద్దరూ తండ్రి కుమారులుగా ఉండగలుగుతారా? ఇదంతా జరగని విషయం కదా. ఈ జన్మకు మాత్రమే ఆ పిల్లవాడు నీకు కుమారునిగా జన్మించాడు. ఉమ్, ఎలాగా ఉదాహరణతో చెప్తున్నారు. ఒక చెట్టు బీజం నుంచి ఇంకొక బీజం వస్తుంది కదా. అదే విధంగా ఈ పిల్లవాడు చేసుకున్నటువంటి ఆ కర్మలు బట్టి మీ ఇద్దరి ఆ, తల్లిదండ్రులుగా ఈ పిల్లవాడు మీకు జన్మించడం జరిగింది. ఆ పిల్లవాడి కర్మఫలం తీరింది, వెళ్ళిపోయాడు అని చెప్పడం జరిగింది. మనకు తెలుసు, భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పున్నాడు, అహం బీజ ఆ, పితాహ, అహం బీజ పితాహ. అంటే ఈ పూర్తిగా ఈ సృష్టికంతా కూడా
అహం బీజ ప్రదాపితః అని భగవంతుడు చెప్పారు. అంటే ఈ సృష్టికంతా నేను తండ్రిని అని చెప్పారు. ఆ భగవంతుడు ఆ సృష్టి కార్యంలో కూడా చూడండి, ఆ బీజము అన్నారు కదా, అవి కూడా ఒక పెద్ద మర్రి చెట్టు ఉందనుకోండి. ఆ మర్రి చెట్టుకి అది ఎన్నో వేల సంవత్సరాలు జీవిస్తుంది ఆ మర్రి చెట్టు. అలాంటి మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ, అలాంటి చెట్టు ఏదో ఒక తుఫాన్ వల్ల పెద్దగా వరదలు వచ్చినప్పుడే అది నేల కొరుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి ఆ చెట్టు. కానీ అంతటి చెట్టులో దాని యొక్క బీజము, ఆ, అది ఎంత ఉంటుంది, చిన్న ఆ, సైజులో ఉంటుంది. అంటే అంత పెద్ద చెట్టుకి ఆ బీజం వచ్చి చిన్నదిగా ఇచ్చాడు భగవంతుడు. అదే మనము గుమ్మడిపాదు తీసుకోండి. గుమ్మడిపాదు నేల మీద ఇది చేస్తారు. ఆ గుమ్మడిపాదుకి ఎంత పెద్ద కాయ కాస్తుంది అంటే, ఒకవేళ సృష్టి కార్యంలో వ్యతిరేకంగా అలాగ జరిగి ఉంటే, అలా రావి చెట్టు మీద గుమ్మడికాయలు కాసున్నాయనుకోండి, అది అది అలా అలా కింద పడినప్పుడు అక్కడ మనుషులైనా ఉండగలుగుతారా? అసలు ఎవరు ఉండరు. కాబట్టి ఆ సృష్టి కార్యంలో కూడా భగవంతుడు ఏ చెట్టుకు ఆ చెట్టుకు తగిన విధంగా ఆ విత్తనాలను సృష్టించాడు. అదే విధంగా ఈ పిల్లవాడు కూడా ఆ పిల్లవాడు చేసుకున్న ఆ కర్మను బట్టి మీకు పిల్లవాడిగా జన్మించి రుణం తీరి ఆ పిల్లవాడు ఆత్మను వదిలేశాడు అని చెప్పడం, అక్కడ వివరించడం జరిగింది. అప్పుడు చిత్రకేతు మహారాజుకు కొద్దిగా జ్ఞానోదయం అయ్యి, మీరెవరో తెలియదు, మహాత్ములుగా ఉన్నారు. ఉమ్, నన్ను ఈ అజ్ఞానం అనే ఈ చీకటిలో నుంచి జ్ఞానం అనే ఈ వెలుతురికి నన్ను తీసుకొచ్చారు. కానీ నేను అర్థం చేసుకోగలను, కానీ దుఃఖంగా ఉన్నది అని చెప్పినప్పుడు నారద మహర్షి అంగీరస ముని వారు అప్పుడు పరిచయం చేస్తారనమాట. నేను నారద మునిని, ఈయన అంగిరస ముని అని చెప్పినప్పుడు చిత్రకేతు మహారాజు వారికి గౌరవ వందనాలను అర్పిస్తారనమాట. తర్వాత అంగిరస ముని చెప్తున్నారు, ఓ చిత్రకేత, గత కర్మ ఫలితాల వల్లనే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఉమ్, భార్య కానీ, పిల్లలు కానీ, సంతానం కానీ, ఇవన్నీ కూడా శాశ్వతాలు కావు. ఉమ్, వీటికి ఏది కూడా శాశ్వతం కాదు. మనము ఈ జన్మలో ఆ బంధాన్ని ఏర్పరచుకుంటాం. నా సోదరి, నా సోదరుడు, తల్లి, తండ్రి, ఉమ్, ఆ, అలాగా బంధం, భార్య, పిల్లలు అని ఆ బంధాన్ని ఏర్పరచుకుంటాము. కానీ ఇది శాశ్వతం కాదు. ఒక దేహమే ఈ సమస్త క్లేశాలకు మూల కారణంగా ఉన్నది. కాబట్టి నువ్వు నీ ఆత్మ గురించి తెలుసుకో. అంటే నీవెవరు, నీవు ఎక్కడి నుండి వచ్చావు, భగవంతుడెవరు, భగవంతునికి నీకు ఎలాంటి బంధము, తర్వాత నీవు మరణించిన తర్వాత మళ్ళీ నీవే ఎక్కడికి వెళ్తావు. అలాంటి ఈ ప్రశ్నలకన్నిటికీ నువ్వు జవాబు కానీ తెలుసుకున్నావనుకో, నువ్వే అప్పుడు శాంతంగా నీ జీవితాన్ని గడపగలుగుతావు. నీ ఆత్మభావాన్ని నువ్వు మొదట తెలుసుకో అని నారద మహర్షి చక్కగా వివరించి, ఆ, మళ్ళీ నారద మహర్షి పలుకుతూ ఏం చెప్పారు, నీవు నీకు ఒక పరమ మంగళమైనటువంటి ఆ, మంత్రాన్ని నేను తెలియజేస్తాను. ఈ రోజు నుంచి 7 రోజులలో నీకు సంకర్షణుడి యొక్క దర్శన భాగ్యము కలుగుతుంది. సంకర్షణుడు ఎవరు? బలరాముడు, లక్ష్మణుడు, ఆదిశేషుడు, ఈయనే సంకర్షణ రూపం కదా. ఆ విధంగా నీకు ఆ భగవంతుని యొక్క ఆ, దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ దర్శన భాగ్యం వలన నీవు జ్ఞానాన్ని పొందుతావు అని చెప్పడం జరిగింది. తరువాత ఇక ఆ నారద మహర్షి తన యోగ బలం వల్ల, శక్తి వలన ఆ పిల్లవాడిని పునర్జీవితుడిని చేశాడనమాట. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని పునర్జీవితుడయ్యాడో, వెంటనే నిద్రలో నుంచి మేల్కొన్నట్టుగా లేచి అటు ఇటు చూస్తూ, నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎలాగ వచ్చాను అని చూస్తూ ఆ పిల్లవాడు పలకడం చేశాడనమాట. ఏం చెప్తున్నాడు, నేను నా
నేను చేసేటువంటి ఆ కర్మ ఫలితాల వల్ల ఎన్నో జన్మలు ఎత్తాను. ఎలాగా జంతువు, నరులు, వృక్షాల యోనులలో అంతా కూడా నేను వివిధ వివిధ రకాలుగా జన్మలను ఎత్తాను. కాబట్టి నిన్ను ఈ జన్మకే నేను తండ్రిగా, తండ్రిగా మిమ్మల్ని గాంచాను. కానీ ఇప్పుడు మరణించిన తర్వాత నాకు మళ్ళీ ఇంకొక జన్మ పొందినప్పుడు ఇంకొక తల్లిదండ్రులు వస్తారు. కాబట్టి మిమ్మల్ని శాశ్వతంగా మీరే నా తల్లిదండ్రులు అని నేను ఎట్లా చెప్పగలుగుతాను అని చెప్పాడు. చెబుతూ ఆ పిల్లవాడు చక్కగా ఒక ఉదాహరణని చెప్పాడు. ఒక పశువు ఉందనుకోండి. ఆ పశువు ఒక యజమాని దగ్గర ఉన్నప్పుడు ఆ ఆ పశువుకి యజమాని అతడే అవుతాడు. తర్వాత ఆ పశువుని ఇంకొక వ్యక్తికి అమ్మేశారు అనుకోండి. అప్పుడు ఆ పశువుకి యజమాని ఎవరు? ఆ డబ్బులిచ్చి తీసుకెళ్ళినటువంటి ఆ వ్యక్తి అవుతాడు. ఈ మొదటి వ్యక్తి ఇంకెప్పటికీ కూడా యజమాని కాడు. అదేవిధంగా ఏ జన్మకు ఆ జన్మ పొందామో వారే తల్లిదండ్రులు. తర్వాత జన్మలో వీరే తల్లిదండ్రులు అని చెప్పడానికి లేదు అని ఆయన చిత్రకేతు మహారాజుకు తెలియజేసి మళ్ళీ తన ఆత్మను వదిలిపెట్టేశాడనమాట. ఇక అందరూ బాధపడుతూ దుఃఖిస్తూ ఆ పిల్లవాడికి కర్మకాండలు చేయడం జరిగింది. అంటే నారద మహర్షి ఎందుకు మళ్ళీ ఆ పిల్లవాడిని పునర్జీవితుని చేశాడంటే ఆ పిల్లవాడి ద్వారా తండ్రి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. జన్మలో ఇలాగా శాశ్వతం ఏమీ కావు. ఇప్పుడున్న వాళ్ళు మరుసటి జన్మలో మళ్ళీ మనం అలాగే పుట్టము. మనం చేసుకున్న కర్మలను బట్టి మళ్ళీ ఎలాంటి జన్మ మనకు దొరుకుతుందో తెలియదు. కాబట్టి ఆ విషయాన్ని చిత్రకేతు మహారాజు గ్రహించడానికి ఆ పిల్లవాడు ఆ విధంగా చెప్పి మళ్ళీ ఆత్మను విడిచిపెట్టాడు. తర్వాత ఆ విధంగా ఆ కర్మకాండలన్నీ ముగించారు. ఎప్పుడైతే ఈ రాణులందరూ ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపారో వారందరూ పశ్చాత్తాప పొందారనమాట. ఇంత నీచమైన విషయానికి మనం ఒడిగొట్టాము అని వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా యమునా నదిలో స్నానాలు చేసి వారు ఆ దీనిని ఆ పాపాన్ని పోగొట్టుకున్నారనమాట. తరువాత ఆ, నారద మహర్షి చిత్రకేతు మహారాజుకి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని, ధ్రువ మహారాజు కూడా ఆయన ఈ మంత్రాన్ని తెలియజేశారు కదా. అదే మంత్రాన్ని ఈ చిత్రకేతు మహారాజుకు తెలియజేయడం వలన చిత్రకేతు మహారాజు ఆ మంత్రాన్ని 7 రోజులు నిష్ఠగా నియమంగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ అర్చిస్తూ శ్రవణం చేస్తూ కీర్తిస్తూ స్మరిస్తూ అలాగా చేయడం వలన 7వ రోజు ఆయనకు సంకర్షణుడి యొక్క దర్శన భాగ్యం కలిగిందనమాట. ఆ దర్శన భాగ్యం కలిగేసరికి చాలా చిత్రకేతు ఆనందపడిపోయి భగవంతుడి నుంచి భగవంతుడు ఆ జ్ఞానాన్నంతటిని కూడా తెలియచేశాడు చిత్రకేతుకు. ఎలాగా భగవంతుడు బ్రహ్మకు మొట్టమొదటిసారిగా వేదాలన్నింటినీ తెలియచేశాడు. అలాగా జ్ఞానశక్తిని చిత్రకేతుకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే చిత్రకేతు సంకర్షణుని భగవానుని ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాడో ఆయన పుష్పక విమానంలో ఎక్కి ఆయన విద్యాధర లోకం అలా ఆ లోకానికి చేరుకున్నాడు. ఆ లోకంలో అక్కడ విద్యాధర స్త్రీలతో గంధర్వులతో ఉమ్, ఆ, అందరితోటి చక్కగా హరినామాన్ని జపిస్తూ ప్రతి నిత్యము అలా గగన వీధుల్లో విహరిస్తూ చాలా సంవత్సరాలు అలాగే గడిపాడు. ఒకసారి అదే విధంగా ఆ చిత్రకేతు ఆ గగనతలంలో పుష్పక విమానంలో విహరిస్తూ ఉన్నాడు. అలాగ విహరిస్తున్నప్పుడు ఇక్కడ శివుడు, పరమశివుడు ఆ, సిద్ధచారణులతో ఆయన సమావేశమయ్యి అక్కడ అందరూ ఉన్నారనమాట. అంటే అక్కడ సిద్ధచారణులతో పాటు మునులు, యోగులు, ఉమ్, సిద్ధులు, తర్వాత బ్రహ్మ, నారద మహర్షి, బ్రహ్మ మానసిక పుత్రులందరూ, ఇంద్రాది దేవతలు అందరూ ఆసీనులై పరివేష్టితులై ఉన్నారు ఆ సభలో. అలాంటి అంటే ఒక ఆధ్యాత్మికతమైన వాతావరణంలో ఉన్నారు.
అలాంటి ఆ, ఉన్నటువంటి ఆ సభలో పరమశివుడు ఆ, పార్వతీమాతను తన అంకముపై కూర్చోబెట్టుకొని, అంటే తన తొడ మీద కూర్చోబెట్టుకొని, ఆ పార్వతీమాతను తదేకంగా చూస్తూ ఆమెను ఆలింగనం చేసుకొని ఉన్న సన్నివేశాన్ని చిత్రకేతు ఆ గగన మార్గం గుండా వీక్షించాడనమాట. ఎప్పుడైతే ఆ విధంగా చూశాడో చిత్రకేతుకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు కదా, బ్రహ్మ, ఆ, మునులు అందరూ ఉన్నారు. అలాంటి ఆ, ఆ, స్థలంలో మహాశివుడు వచ్చి ఆ విధంగా పార్వతిని తదేకంగా చూస్తూ ఆలింగనం చేసుకొని ఉండడం చూసి ఆయన అబ్బురపడ్డాడు. అబ్బురపడి, అంటే ఏమి ఆయన అనుకుంటున్నాడు, ఒక సాధారణ బద్ధజీవులైనా కానీ భార్యతో అలాగా ఒక ప్రత్యేకంగా ఒక గదిలో అలాగ ఉన్నప్పుడే అలాగ ఉంటారు కదా, ఇంతమంది మధ్యలో శివుడు ఇలా ఉన్నాడే అని అబ్బురపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగ చెప్తూ ఉన్న విషయాన్ని పరమశివుడు ఆలకించారు. ఆయన మందహాసం చేశారనమాట. కానీ ఎప్పుడైతే ఆ పలుకులు విన్నారో పార్వతీదేవి కోపోద్రిక్తులయ్యారనమాట. ఎందుకు? ఆమె ఆ చిత్రకేతుని చూసి, ఈయనేమైనా ఆ, సర్వ సృష్టికి ఏమైనా పరమ ప్రభువా? ఇక్కడ బ్రహ్మ ఉన్నారు, బ్రహ్మకు తెలియని జ్ఞానమా? నారద మహర్షి ఉన్నారు, సనక సనాదులు ఉన్నారు, ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు. వీరందరికీ అనిపించని ఆ జ్ఞానము ఇతనికి మాత్రమే కలిగిందా? అంటే అక్కడ వాళ్ళందరూ ఆధ్యాత్మికతలో మునిగిపోయి అలాగ ఉన్నారు. ఈయన ఈ విధంగా గ్రహించారు, జ్ఞానంని ఇలాగా అనుకోవడం జరిగింది, తప్పుగా అనుకోవడం. కాబట్టి వీళ్ళందరికీ తెలియని జ్ఞానమా ఆ, ఈ చిత్రకేతుకు తెలుస్తుంది. ఉమ్, పరమశివుణ్ణి బ్రహ్మాది ఇంద్ర దేవతలందరూ కూడా నిత్యము కొలుస్తూ ఉంటారు. వైష్ణవానాం యథాశంభు అని పరమశివునికి చెప్తారు. అంటే వైష్ణవ భక్తుల్లో పరమ శ్రేష్ఠుడు, పరమశ్రేష్ఠుడు శివుడు అని చెప్తారు. ఇలాంటి శివుడిని అవమానించే విధంగా ఈ చిత్రకేతు గర్వముతో, అంటే నేను జ్ఞానాన్ని పొందాను, సంకర్షణ నుంచి నేను జ్ఞానాన్ని పొందాను అనే గర్వంతో ఈ విధంగా చేయడము అనేది మంచి విషయం కాదు అని పార్వతీదేవి, నీవు నరులలో ఆ, అంటే అధముడిలాగా మూర్ఖత్వంగా, మాయచ్చే కప్పబడిపోయి మూర్ఖత్వంగా నరుల్లో అధముడిలాగా నువ్వు ఈ విధంగా పలికావు. కాబట్టి నీవు ఆ అంటే గుణం ఏమిటి, అక్కడ అసుర గుణాన్ని బయట పెట్టావు. కాబట్టి నువ్వు అసురుడినిగా జన్మించి ఇక మీదట ఎప్పుడు కూడా ఆ విధంగా చేయకుండా ఉండాలి అని పార్వతీమాత శపించారనమాట. ఎప్పుడైతే పార్వతీమాత ఆ విధంగా శపించారో చిత్రకేతు అప్పుడు సృహలోకి రావడం జరిగింది. ఆ, వచ్చి అమ్మా జనని, నేను ఎంత సిగ్గు మాలిన పనిగా ఆ విధంగా చేశాను. నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను అని ఆయన సవినయంగా తీసుకున్నారు ఆ శాపాన్ని. అంటే ఈ శాపము ఈ విధంగా మీ నోటి ద్వారా వసగబడింది అంటే అది మీ వల్లనో, కారణం వచ్చి మీ వల్లనో నా వల్లనో కాదు, ఇది విధి యొక్క విధానంలో ఆ, ఈ విధంగా జరిగింది. నేను చేసుకున్నటువంటి కర్మం ఫలితాల వలన ఈ విధంగా శాపానికి నేను గురి అయ్యాను. మీ 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 యొక్క కారణము కాదు, నా యొక్క కారణం కాదు అని అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత చిత్రకేతు చెప్తూ, ఈ భౌతిక జగత్తు అనేది నిరంతరము ఆ, నదిలాగా, నదిలో ఉండే తరంగాలలాగా సాగుతూ ఉండేది. అంతే కదా, మన సంసార జీవితంలో కష్టాలు సుఖాలు అన్నింటినీ అలాగ కొట్టు మిట్టాడుతూ నీటిలో మ, పరిగెడుతూ ఉన్నట్టుగా నీళ్ళు ఎలాగ వెళ్తూ ఉంటాయి, ఆ విధంగా మనం కూడా నిత్యము ఇదవుతూ ఉంటాము. కాబట్టి ఏది దుఃఖము, ఏది సుఖము, ఏది శాపము, ఏది అనుగ్రహము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది స్వర్గము, ఏది నరకము అనేటివి ఇవన్నీ కూడా శాశ్వతాలే కావు. అంటే
మనము భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం కదా. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. ఈ సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఒక ఎండాకాలము చలికాలం లాగా వచ్చిపోతూ ఉండే లాంటివి. ఏవి శాశ్వతాలు కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏది శాశ్వతమే కాదు. ఉమ్, అప్పుడు ఎవరు శాశ్వతం? ఆ భగవంతుడు ఒక్కడే శాశ్వతుడు. అతడు ఒక్కడు మాత్రమే వీటికన్నిటికి, ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలకు అతీతుడుగా ఉన్నాడు. కానీ మనము ఆ భగవంతుని యొక్క ఆ, అదే పిల్లలమైతే కూడా మనము ప్రకృతి యొక్క త్రిగుణాలకు లోబడి మిథ్యాహ అహంకారముతో మనము వాటిని, అంటే భగవంతుడి నుంచి మనం వచ్చాము అన్న విషయాన్నే మర్చిపోయి భగవంతుణ్ణి కూడా మర్చిపోయి అలాగ మనము అజ్ఞానంతో ఉండడం వల్లనే ఇలాంటి కర్మలకు లోనయ్యి ఇలాగ జరుగుతూ ఉంటాయి అని అక్కడ వివరించాడు చిత్రకేతు. తరువాత మళ్ళీ చెబుతూ భగవంతుడు ఎప్పటికీ కూడా ఆయన అందరి ఎడల సమభావాన్నే కలిగి ఉంటాడు. ఆయనకు ఎవ్వరు శత్రువులు లేరు, ఎవ్వరూ మిత్రులు కారు. కాబట్టి ఆయన సమదృష్టితో ఉంటాడు. అందుకే ఆయన సచ్చిత్ ఆనందుడుగా ఉన్నాడు. అంటే మీ నిత్యము ఆనందంతో ఉంటాడు. మళ్ళాంటి బాధలు, దుఃఖాలు, సుఖాలు, సంతోషాలు అలాంటివి ఏమీ ఉండదు. అన్ని అంతర్గత శక్తి వలన, ఆధ్యాత్మిక దీని వలన ఆయన నిరంతరము ఆనందంగానే ఉంటాడు అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ, ఆ పార్వతీదేవిని చూస్తూ, తల్లి నువ్వే అనవసరంగా కోపానికి గురయ్యావు. ఉం? కానీ ఈ శాపాన్ని నేను వరంగానే తీసుకుంటున్నాను. ఈ శాపాన్ని నుండి నన్ను నన్ను రక్షించు అని నేను నీకు ప్రార్థన చెయ్యను. నేను వినమ్రతతో ఈ శాపాన్ని తీసుకుంటున్నాను అని చెప్పి దర్పంగా ఆ సభ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారనమాట చిత్రకేతు మహారాజు. అలాగ వెళ్తున్నప్పుడు మహాశివుడు, పార్వతీ దేవి ఇద్దరు కూడా మందహాసంతో ఆశ్చర్యపోయారట. అంటే అలాంటి దర్పం, ఆ టీవీ అంతా కూడా ఒక భక్తుడికి మాత్రమే ఉంటది. లేకపోతే వేరే వ్యక్తి అయితే భయపడిపోయేవాడు. నన్ను మన్నించు, ఇది చెయ్యి అని ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించేవాడు. అలాగా. కానీ ఈయన భక్తుడు, పరిశుద్ధ భక్తుడు కాబట్టి ఆయన ఆ శాపాన్ని వరంగా తీసుకొని సవినయంగా వెళ్ళిపోయాడనమాట. అప్పుడు శివుడు తెలియచేస్తున్నారు ఏమి, ఎవరైతే నారాయణ పరాయణులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికీ జీవితంలో ఎలాంటి కష్టాలు, ఆ, ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి వచ్చినా కానీ వాటిని వాళ్ళు చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. అంటే ఎలాంటి బాధలు వస్తే కూడా వాటిని వాళ్ళు లెక్క చేయరు. అందుకే అలాంటి వాళ్ళు స్వర్గం వచ్చినా నరకం వచ్చినా మోక్షాలు వాళ్ళు ఇస్తానన్నా కానీ దేనికి వాళ్ళు ఆ, దానిని పొందడానికి సిద్ధంగా ఉండరు అని ఇక్కడ పరమశివుడు చెప్పారనమాట. తర్వాత పరమశివుడు పలుకుతూ, జీవులు చాలా మటుకు చూడండి ఎంతటి అజ్ఞాన అంధకారంలో ఉంటారు అనే విషయాన్ని తెలియచేస్తూ, ఒక చీకటిలో ఒక తాడు ఉన్నదనుకోండి, లేదా వాడిపోయినటువంటి పూలదండ ఉన్నదనుకోండి, దాన్ని చూసి వెంటనే ఏమనుకుంటాము, అక్కడ పాము ఏమన్నా పడుకొని ఉందేమో అని అనుకుంటాం. అదేవిధంగా రాత్రి సమయాల్లో మనం నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి. ఆ కలల్లో ఏమి, మనం ఏదో సంపత్తును పొందినట్లుగా సంతోషపడతాము, లేదా ఆ, దుఃఖంలో ఎక్కడో మనము పడిపోతున్నట్టు, పర్వతాల నుంచి కింద జారిపోతున్నట్టు అలాంటివి వస్తాయి. అప్పుడు దుఃఖపడతాము. లేదా ఎవరో మనల్ని కొట్టినప్పుడు, ఏడుచ్చినప్పుడు ఆ నిద్రలోనే ఏడుస్తాము. అంటే ఏమి, వాటినన్నిటినీ అక్కడ అనుభవంని పొందుతాము. ఎంతటి అజ్ఞానులం! మనం పడుకొని నిద్రపోతున్నాము,
నిద్రలో కల వస్తున్నది. ఆ కలలో జరిగేవి నిజమైనవి కావు. కానీ దాన్ని మనం గ్రహించకుండా అక్కడ ఏం జరిగితే దానికి అనుగుణంగా మనము అనుభూతిని పొందుతాము. ఇదంతా ఎందువల్ల? అజ్ఞానం వల్లనే. ఈ విధంగా ఆ అజ్ఞానం పొంది ఉండడం వల్లే మనకు మంచి చెడు, ఉమ్, ఏది నిజము ఏది అబద్ధము అన్న ఏది తెలియకుండా ఇలాంటి సుడిగుండంలో, అంటే దుఃఖం అనే ఇలాంటి సుడిగుండాల్లో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. అంటే జీవులు అని అక్కడ ఆ, పరమశివుడు తెలియజేయడం జరిగిందనమాట. ఇక అలాగ కాకుండా భగవంతుని పట్ల ఎవరైతే భక్తియుత సేవ చేస్తూ భక్తి భావంతో ఉంటూ భక్తిని ప్రదర్శిస్తూ నిరంతరము భగవంతుని స్మరిస్తూ అలాగా ఉంటారో అలాంటి వాళ్ళు పరిపూర్ణంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి భౌతిక విషయాలకంతా కూడా ఆసక్తిని పొందకుండా వాళ్ళు వైరాగ్యంతో ఉమ్, ఈ ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ నామమాత్రపు విషయాలైనటువంటి ఈ సుఖము దుఃఖము ఇలాంటి వాటికంతా వాళ్ళు అనాసక్తితో ఉంటారు. ఆసక్తి పడరు. ఎందుకంటే వైరాగ్యంతో వీటి గురించి తెలుసు. మనకి వీటికన్నా భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుని ధామానికి వెళ్ళిపోవడం మనకి సురక్షితం అనుకుంటూ వాళ్ళు చక్కగా భగవంతుని సేవలో ఉంటారు. ఉం? అలాగా భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి జ్ఞానాన్ని పొందుతారు అని చెప్తూ మళ్ళీ ఏం చెప్తున్నారు పరమశివుడు? నేను కానీ బ్రహ్మ కానీ తర్వాత బ్రహ్మ మానస పుత్రులు కానీ తర్వాత ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఎవ్వరము మేమందరం కూడా ఆ భగవంతుని యొక్క లీలలను ఉం, ఆ భగవంతుని యొక్క స్వరూపం గురించి మేమే అర్థం చేసుకోలేకపోతున్నాము అని స్వయంగా పరమశివుడే చెప్తున్నారు. అలాగా ఎందుకు మేము అలాగా ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మేమందరము ఆయన నుంచి వచ్చిన జీవులమే, కానీ అంశలమే, కానీ మేము స్వతంత్రులుగా భావిస్తున్నాం. మాకు ఒక్కొక్క ఆ, దీంట్లో ఆయన ఇప్పుడు బ్రహ్మ సృష్టి కార్యము, పరమశివుడు లయం చేసుకునే కార్యము అలాగే ఇచ్చేశారు. కాబట్టి అలాగా మేము ఆయన అంశాలు అయితే కూడా మేమేమనుకుంటున్నాం, మేమే స్వతంత్రులము అని అలాగా ఉండడం వలన ఇంతవరకు మేము కూడా ఆ భగవంతుని లీలలను కానీ ఆయన యొక్క స్వరూపాన్ని గురించి మేము అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ కూడా పార్వతీమాతకు తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే ఆ చిత్రకేతు ఆ సభ నుంచి వెళ్ళిపోయాడో ఇలాంటి పరిస్థితులు అని పార్వతీమాతకు తెలియజేస్తున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా వింటున్నారనమాట. కాబట్టే ఆ దేవాది దేవుడైన ఆ భగవంతుణ్ణి మేమే అర్థం చేసుకోలేకపోతున్నాము అని అక్కడ ఆ విషయాలన్నింటినీ కూడా శివుడు చెప్పడం జరిగింది. వెంటనే పార్వతీదేవి ఆ అంతవరకు విస్మయంతో ఉన్నారు. దాన్నంతా విడిచి స్థిరమైనటువంటి నిజస్థితికి వచ్చారు. అంటే పార్వతీమాత కూడా అక్కడ వెంటనే అంతటి మహాభక్తుడు కదా, అతన్ని శపించకుండా ఉండడం అన్న ఆ విషయాన్ని కూడా ఆమె అక్కడ ఆ స్థిర బుద్ధినికి వచ్చారనమాట. తర్వాత ఆ, ఒక వైష్ణవుడిగా ఉన్నటువంటి వాళ్ళ నడవడిక ఈ చిత్రకేతుడు నడవడికలాగా ఉంటది. అంటే ఆ చిత్రకేతు గొప్ప భక్తుడు. ఆయనకు పార్వతీమాత ఆ విధంగా శాపం ఇచ్చినప్పుడు ప్రతి శాపం ఇచ్చేయగలిగినటువంటి సమర్థత ఆయనలో ఉంది. కానీ ఆమె తల్లి అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క ఆ శాపాన్ని ఒక వరంగానే భావించాడు. మళ్ళీ ప్రతి శాపం ఇవ్వాలి, మళ్ళీ పెద్ద విషయం చేసుకోవాలి అని ఆ చిత్రకేతు అక్కడ అనుకోలేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఆ ఆ పార్వతీదేవి యొక్క ఆ శాపాన్ని పొంది ఆయన వినమ్రతతో వెళ్ళిపోయాడు. అంటే భక్తుడికి ఉండవలసిన లక్షణాలలో ముఖ్య లక్షణము ఈ వినమ్రత, వినయము, ఓర్పు, ఓపిక, సహనము అన్న ఆ వాటిని మనకు చిత్రకేతు ఇక్కడ తెలియజేస్తాడనమాట. ఆ విధంగా చిత్రకేతు ఆ ఎవరు ఆ, త్వష్ట త్వష్ట యజ్ఞం చేస్తున్నారు కదా. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఎందుకు త్వష్ట యజ్ఞం చేస్తున్నాడు? విశ్వరూపుడు
యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలోని ఆ, ఆ, హవిష్యును తల్లి తరపునటువంటి అసురుల వారికి, తండ్రి తరపునటువంటి దేవతల వర్గానికి, వాళ్ళకంతా హవిస్సులు ఇచ్చేటప్పుడు ఇంద్రుడు ఆ, అసురులకు కూడా హవిస్సు ఇస్తున్నాడు అని చెప్పి కోపంతో వచ్చి ఆ విశ్వరూపుణ్ణి తల నరికివేయడం జరిగింది. ఆ విశ్వరూపుని యొక్క తండ్రి త్వష్ట కుమారుడు మరణించగానే అదే యజ్ఞ ఆ, ప్రదేశానికి వచ్చి ఇంద్రుణ్ణి సంహరించగలిగిన ఒక రూపాన్ని సృష్టించాలి అనేసి ఆయన ఆ యజ్ఞంలో ఆయన అదే మంత్రాలను చదువుతూ ఆయన ఇలాంటి ఆ, వృత్తాసురుని రప్పించడం జరిగింది. ఆ వృత్తాసురుడు మహాబలుడు, పర్వతం లాంటి ఆకారముతో, ఉమ్, చాలా ఎర్రని కన్నులతో ఆ లోకాన్నంతా కూడా స్తంభించ చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అలాంటి ఆ, వృత్తాసురుని రప్పించి ఇంద్రునితో యుద్ధం చేయడానికి ఉన్నాడనమాట. ఆ విధంగా చిత్రకేతు ఆ పార్వతీదేవి యొక్క శాపము వలన ఆయన అసురునిగా, వృత్రాసురునిగా జన్మించడం, తర్వాత ఇంద్రునికి వృత్రాసురునికి పెద్ద యుద్ధమే జరగడం, ఇంద్రుడు దదీచి ముని యొక్క వెన్నుముక నుంచి వజ్రాయుధాన్ని తయారు చేసి ఆ వృత్తాసురుని సంహరించడం జరిగింది. ఇది వృత్తాసురుని కథ. ఆ వృత్తాసురుని యొక్క పూర్వపు జన్మయే చిత్రకేతు యొక్క కథ. ఇది ఈరోజు భాగవతంలోని కథ. ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.